ఈ లోకంలో సకల జీవరాశులు కూడా ఆహారంతోనే బ్రతుకుతున్నాయి. అదేవిధంగా ఆహారాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయరాదు. మన తల్లిదండ్రులు పొద్దస్థానం కష్టపడి రాత్రనక పగలనక వ్యవసాయం చేసేటటువంటి రైతు, అదేవిధంగా మన అమ్మా నాన్న కూడా మన కోసం ఎంతో కష్టపడి ఆహారం తీసుకొని రావడం జరుగుతుంది. అయితే విద్యార్థినిలారా, ఆహారం అనేటటువంటిది ఎప్పుడు కూడా పడేయద్దు. అంటే నేను పాఠశాలలో పనిచేస్తున్నాను కాబట్టి కొంతమంది పిల్లలు మాకు ఈరోజు కూర బాలేదు అని చెబుతుంటారు. కానీ అమ్మా నాన్న మన కోసం ఎంతో కష్టపడి ఆహారాన్ని సంపాదించినట్టు కాబట్టి ఏదున్నా కూడా మనం తృప్తిగా తినాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆహారం లేకుండా బ్రతికేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నం లేక బాధపడుతూ బయట తిరిగేటటువంటి పిల్లలు ఎంతోమంది సమాజంలో బ్రతుకుతున్నారు. వాళ్ళకు అన్నం పెట్టేటటువంటి వాళ్ళు ఉండరు. ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు. అందుకోసం మనం అన్నాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయదు. భగవంతుడు ఇచ్చినటువంటి అన్నం మన ఆకలిని తీరుస్తుంది. భగవంతుడు అంటే మన అమ్మా నాన్నని, రైతే. అందుకోసం అటువంటి ఆహారం అనేటటువంటిది పడేయకుండా తృప్తిగా తినాలి. మనకు దొరికిందే ఆ టైంకు మంచిది అనుకొని ఎంతో తృప్తిగా తినడం నేర్చుకోవాలి. అంతేకాని అన్నం బాలేదు, కూర బాలేదు అనేటటువంటివి వదిలేయాలి. ఈ లోకంలో సకల జీవరాశులు కూడా అన్నంతోనే బతుకుతున్నాయి. ఆహారం లేక ఎంతోమంది చనిపోతున్నారు ఈ సమాజంలో. అంటే అన్నం యొక్క విలువను మనం తెలుసుకోవాలి. అన్నం యొక్క విలువ తెలియకపోతే మనం జీవించలేం. అంటే కొంత టైం ఎక్కువైంది అనుకోండి అన్నం తినడం, అదేవిధంగా టైంకి అన్నం రాకపోతే మనకు ఏమవుతుందో తెలుస్తుంది. అంటే కళ్ళు తిరగడం, అదేవిధంగా స్పృహ తప్పి పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అన్నం తిన్న తర్వాత మనకు బలం వస్తుంది. అంటే మన అన్నం అనేటటువంటిది మనకు ఎంత విలువైనదో తెలుస్తుంది. అందుకోసం మన జీవితంలో అన్నాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు, తక్కువ చేసి చూడొద్దు. అందుకే ఒక పద్యం ఉంది. అన్నమయములమైన వన్య జీవములు కూడు లేక జీవకోటి లేదు, కూడు తినడి కాడకుల భేదమేలకు కాళికాంబ హంస కాళికాంబ అనేటటువంటి పద్యం. అంటే ఈ లోకంలో మనమంతా కూడా సకల జీవరాశులు ఆహారంతో బ్రతుకుతున్నాయి. అలాంటప్పుడు ఈ సమాజంలో మనకు కులం, మతం అనేటటువంటి వర్గభేదాలు ఎందుకు అని బ్రహ్మంగారు ఈ యొక్క పద్యాన్ని రాశారు. అంటే ప్రతి జీవరాశికి కూడా ఆహారం చాలా అవసరం.
అన్నాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకుండా లేనటువంటి వాళ్ళకు పెట్టాలి. ఆ విధంగా చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది, ఒక ప్రాణిని నిలబెట్టినట్టు అవుతుంది. అంతే తప్ప మనకు అన్నం బాగాలేదని, కూర బాగాలేదని మనం ఎప్పుడు కూడా అన్నాన్ని చిన్న చూపు చూడరాదు, పడేయొద్దు. మాకు అమ్మ అన్నం ఎక్కువ పెట్టిందని, కూర ఎక్కువ వేసిందని అంటుంటారు కొంతమంది పిల్లలు. మళ్ళీ అమ్మ ఎందుకు పెడుతుంది అన్నం? మా పిల్లలు మంచిగా ఆహారం తినాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి ప్రేమతో పెడుతుంది అమ్మ. అంతే తప్ప అమ్మ బలవంతంగా పెట్టదు. మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా తినాలి అని అమ్మ మనకు అన్నం పెడుతుంది. ఈ లోకంలో అమ్మను మించినటువంటి ప్రేమ ఎక్కడ దొరకదు. అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది మనకు. అలా అమ్మ పెట్టిన అన్నాన్ని మనం పడేయచ్చా? వ్యర్థం చేయొచ్చా? చేయరాదు. అందుకోసం ఈ లోకంలో సకల జీవరాశులు కూడా ఆహారంతో బతుకుతుంటాయి. కాబట్టి మనం ఎక్కడ ఆహారాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకుండా ఉండాలి, సంతృప్తిగా తినాలి. మరి కొంతమంది ఉంటారు, అన్నం తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ తింటారు, ఎక్కువ ముచ్చట్లు పెడుతూ తినాలని చూస్తారు. కానీ మనం ఆహారాన్ని తినేటప్పుడు మన యొక్క దృష్టి మన యొక్క అన్నం మీదనే ఉండాలి. అంతే తప్ప వేరే ముచ్చట్లు పెడుతూ మనం ఆహారాన్ని తింటే మనం తిన్న ఆహారం మనకు పైకి వంటదు, శరీరానికి వంటదు, మనకు బలం రాదు. మరి మన అమ్మ నాన్నలు అంత ప్రేమతో పెడితే మనం ఆ విధంగా తినడం చాలా పొరపాటు. మనం ఏ పని చేస్తున్నామో అదే పని మీద మన యొక్క మనసును దృష్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఆ చదువుపైనే మన యొక్క మనసు దృష్టి ఉంచుకోవాలి. అంతే తప్ప మరి చదివేటప్పుడు ముచ్చట్లు పెట్టడం, మాట్లాడుకోవడం, ఎక్కడెక్కడో లేని విషయాలను మన మనసులోకి తెచ్చుకోవడం, అలా చేస్తే చదువు అనేటటువంటిది రాదు. ఒకవేళ ముచ్చట్లే పెడుతున్నారు అనుకోండి, ముచ్చట్లే పెట్టాలి. ముచ్చట్లు పెట్టేటప్పుడు చదవద్దు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుకునేటప్పుడు మాటల మీదనే దృష్టి పెట్టండి, చదవద్దు అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే చదువు రాదు ఆ టైంలో. అంటే మనం ఏ టైంలో ఏం చేయాలనో అదే చేయాలి. ఇంకొకటి, కొంతమంది ఉంటుంటారు రాత్రి 9-10 అయిందంటే ఆ టైంలో అన్నం తింటుంటారు, 10-11 గంటలు. అప్పుడుగా తినాల్సిందే అన్నం. 8:30-9 లోపలనే తినేసారు. తినేసి కాసేపు విశ్రాంతి తీసుకొని 10 లోపల పడుకోవాలి. కానీ అది చేయరు. మరి బెడ్ మీదకి పోయిందంటే ఫోన్, మళ్ళీ ఫోన్ ఎన్ని గంటల వరకు చూస్తామంటే 11-12, 1 అయినా చూస్తూనే ఉంటాం. మళ్ళీ నిద్ర ఎట్లా వస్తుంది? ఎర్లీ మార్నింగ్ లేవాలంటే లేవబుద్ధిగా. మళ్ళీ నిద్ర పోకపోవడం వల్ల కూడా
మనకు అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకోసం మనం ఏ టైంలో ఏ పని చేయాలనో అది తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఉదయం తొందరగా లేచి మంచిగా చదువుకోవడం అలాంటివి చేయాలి. చదువుకునే వాళ్ళు చదువుకోవాలి. అదేవిధంగా పెద్దవాళ్ళైతే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్చుకోవాలి. అదేవిధంగా మనం తినేటటువంటి ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయొద్దు. మనకు ఎక్కువైతే వేరే వాళ్ళకన్నా పెట్టండి, కానీ ఆహారాన్ని ఎప్పుడు కూడా పడేయొద్దు. భగవంతుడు ఇచ్చినటువంటిది ఆహారం. మన అమ్మా నాన్నలు కష్టపడి తెచ్చినటువంటిది ఆహారం. రైతు కష్టపడి ఇచ్చింది ఆహారం. అటువంటి ఆహారాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయొద్దు. ఇది మా యొక్క సూచన.